ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంట్ ప్రారంభమై ఒక వారం గడిచింది. ఇప్పటివరకు మొత్తం 9 మ్యాచ్లు జరిగాయి. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా గురువారం మార్చి 28న జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 12 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం సాధించింది. ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టిక ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అగ్రస్థానంలో ఉంది. ఆడిన 2 మ్యాచ్ల్లోనూ విజయం సాధించిన చెన్నై ఖాతాలో 4 పాయింట్లు ఉన్నాయి. ఆ జట్టు రన్ రేట్ +1.979. సంజు శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉంది. ఆడిన 2 మ్యాచ్లు గెలిచిన ఆర్ఆర్ ఖాతాలో 4 పాయింట్లు ఉన్నాయి. ఆ జట్టు రన్ రేట్ చూసినట్టయితే +0.800. అలాగే ఫ్యాట్ కమిన్స్ కెప్టెన్స్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడిన 2 మ్యాచ్ల్లో 1 ఓటమి 1 విజయం సాధించింది. ఆ జట్టు 2 పాయింట్లు సాధించి 3వ స్థానానికి చేరుకుంది. రన్ రేట్ చూసినట్టయితే +0.675గా ఉంది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కూడా 1 మ్యాచ్ గెలిచి 2 పాయింట్లు సాధించి 4వ స్థానంలో నిలిచింది. నెట్ రన్ రేట్ చూసినట్టయితే +0.200గా ఉంది. శిఖర్ ధవన్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ ఆడిన 2 మ్యాచ్ల్లో 1 విజయం 1 ఓటమితో 2 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ చూసినట్టయితే +0.2025గా ఉంది. పాప్ డూప్లెసిస్ నేతృత్వంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5వ స్థానానికి ఎగబాకింది. ఆడిన 2 మ్యాచ్ల్లో 1 ఓటమి 1 విజయంతో 2 పాయింట్లు సాధించి 6వ స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ చూసినట్టయితే -0.180గా ఉంది. అలాగే శుభ్మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటన్స్ జట్టు ఆడిన 2 మ్యాచ్ల్లో 1 గెలిచి మరో మ్యాచ్లో ఓడి 2 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ చూసినట్టయితే -1.425గా ఉంది. రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 2 మ్యాచ్ల్లో ఓడడంతో 8వ స్థానంలో ఉంది. అలాగే నెట్ రన్ రేట్ చూసినట్టయితే -0.528గా ఉంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఓడి పాయింట్లు సాధించకుండా 9వ స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ చూసినట్టయితే -0.925గా ఉంది. అలాగే కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జైంట్స్ జట్టు 1 మ్యాచ్లో ఓడి 10వ స్థానంలో ఉంది.